ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా దేశంలో సీఏఏ అమలును ఆపలేరన్నారు ప్రధాని మోడీ. సీఏఏపై కావాలని ఇండి కూటమి తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ఒక వర్గాన్ని బుజ్జగించేందుకే కూటమి ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఎవరున్నా లేకున్నా సీఏఏకి అడ్డుండదని క్లారిటీ ఇచ్చారు. యూపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి ప్రచారం చేశారు ప్రధాని. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలు కొనసాగుతున్నాయి. గురువారం ఉత్తరప్రదేశ్లోని పలు చోట్ల జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రసంగించారు. ఇండియా కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏఏపై మొదటిసారి ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏఏ అమలు ప్రక్రియను వేగవంతం చేసిన కేంద్ర ప్రభుత్వం తొలి విడతలో 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసింది. దీనిపై ఇండి కూటమి ప్రతిపక్షాలు చేస్తున్న వ్యతిరేక ప్రచారంపై తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలపై ధ్వజమెత్తారు. భారత్కు వచ్చిన శరణార్థులకు సీఏఏ ద్వారా పౌరసత్వం కల్పించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు ప్రధాని మోడీ. దేశ విభజన, ఇతర కారణాలతో దేశంలో చాలా ఏళ్లుగా శరణార్థులు ఉంటున్నారని, ఆ బాధితులకు కేంద్రం సీఏఏ ద్వారా పౌరసత్వం కల్పిస్తోందన్నారు. కానీ ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. యూపీలోని అజంగఢ్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు 40 గ్రాములు జీడి హింగువ పొడి కొంటే 40 గ్రాములు జీడి హింగువ పొడి ఉచితం. జీడి గుడ్ డైజెషన్ ఇంగువ. అధికారం సాధిస్తే సీఏఏను రద్దు చేసేందుకు ఇండి కూటమి యోచిస్తోందని మండిపడ్డారు ప్రధాని మోడీ. కానీ అది ఎన్నటికీ జరగదన్నారు. సీఏఏ చట్టాన్ని తొలగించడం అసాధ్యమన్నారు. దేశంలో ఇండి కూటమి అధికారంలోకి వస్తే రాముడు మళ్లీ టెంట్ కిందికి వెళ్లడం ఖాయమన్నారు ప్రధాని మోడీ. టెంట్లో ఉన్న రామ్లల్లాకు భవ్య మందిరం నిర్మించిన ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు. అయితే ఇప్పటికీ కూడా ఇండి కూటమి పార్టీలు రామ మందిరాన్ని ఒప్పుకోవడం లేదని వ్యాఖ్యానించారు. भव्य राम मंदिर में विराजित हो चुके हैं, लेकिन ये लोग अभी तक इसे स्वीकार नहीं कर पा रहे. सपा के नेता कह रहे हैं कि राम मंदिर बेकार है. कांग्रेस के शहजादे कोर्ट के फैसले को बदलकर राम मंदिर पर ताला डालना चाहते हैं और रामलला को फिर से टेंट में जीने के लिए मजबूर करना चाहते हैं. యూపీలో సమాజ్వాదీ పార్టీ నేతలు గూండాలకు, రౌడీ షీటర్లకు అధికారం ఇస్తారని, అంతా గూండాల పాలన నడుస్తుందని ఆరోపించారు ప్రధాని మోడీ. యూపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోడీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఎస్పీ అంటేనే రౌడీలు రాజ్యమేలుతారని మండిపడ్డారు. మళ్లీ వాళ్లకు ఓటు వేస్తే పాత రోజులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు ప్రధాని మోడీ.